ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజం పోసుకున్న జక్రంపల్లి ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో ఎయిర్పోర్ట్ కావాలి, చిన్న ఎయిర్పోర్ట్లు అయితేనే ప్రజలకు సౌకర్యం ఉంటుందని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బీజం పోశారు. ఈ ప్రాంతంలో భూములు కూడా సేకరించారు. ఆ భూములు సేకరించిన నేపథ్యంలో కాలాలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాలో జక్రంపల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని భూములు పలు దఫాలుగా సర్వేలు కూడా నిర్వహించారు. అదే తరహాలో ఇక ఈ ప్రాంతంలో భూములు కోల్పోతున్నారు రైతులందరూ కూడా. మాకు ఎయిర్పోర్ట్ నిర్మిస్తారా లేకపోతే విరమించుకుంటారా, ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలని చెప్పి ఎన్నోసార్లు ఆందోళన కూడా చేశారు. అదే కోణంలో ఇక్కడ రైతులు ఉన్నారు. అసలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిర్పోర్టుకు బీజం పడింది. ఈసారైనా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తుందా అనే లేదా అంశానికి సంబంధించి ఇక్కడ రైతులు ఉన్నారు. వారు చెప్పండి, గత కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎయిర్పోర్టుకు బీజం పడింది. అప్పుడు శంకుస్థాపన అయ్యే క్రమంలో కాలాలు మారినాయి. రాజశేఖర రెడ్డి వివిధ కారణాలతో మరణించిన నేపథ్యంలో ఎయిర్పోర్టు పెండింగ్ పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత పలు దఫాలు కూడా సర్వేలు నిర్వహించారు. కేంద్రానికి సంబంధించిన విమానయాన శాఖ దానికి అధికారులు భూములు కూడా సేకరించారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుంది? ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. కానీ ఎయిర్పోర్ట్ అవుతుంది అని చెప్తూ ప్రతి సంవత్సరం సర్వేలు చేస్తూ దాని కాలయాపన చేస్తూ వస్తున్నారు. నిజంగా ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వాలు ఏవైనా సరే, గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, కనీసం ఇప్పుడు గెలిచి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ వాళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఖచ్చితంగా పట్టుదలతో ఉంటే మాత్రం చేసిన సర్వేల్లో ఎన్ని వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తారో, మరి మిగతా ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పడం వల్ల ఆ ఎయిర్పోర్ట్కు పక్కనే ఉన్న భూముల రైతులందరూ చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మా భూమి పోతుందేమో, మాకు అసలు ఆ కనీసం జీవనాధారమైన ముఖ్యంగా ఉన్న వ్యవసాయ భూమి మాది, ఆ భూమి పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులమందరం చాలా బాధపడుతున్నాం. నిర్మించాలనుకుంటున్న ఎయిర్పోర్ట్ను ఎన్ని వందల ఎకరాల్లో నిర్మిస్తారో వివిధ సర్వేలు చేసామని చెప్పేసి అన్నారు. ఒకటేమో 2000 ఎకరాలు అంటారు, కొంతమంది ఏమో 1200 ఎకరాలు అంటారు. ఇక్కడ రైతులందరినీ అయోమయం చేస్తుర్రు. కనీసం ఇప్పుడైనా ఒక కరెక్ట్ సర్వే చేసి ఇన్ని ఎకరాల్లోనే మేము నిర్మిస్తాం ఎయిర్పోర్టు, మిగతా రైతులు ఎవరు బాధపడద్దు అని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఇక్కడ రైతులు కూడా సానుకూలంగానే ఉంటారు. ఏదైనా ఒక 10-20 ఎకరాలు అవసరమైతే రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దానికి ఖచ్చితమైన ఇక్కడ రేటు, ప్రభుత్వం రేటు కాకుండా ఇక్కడ ఉన్న రేటు, రైతులకు భూమి బదులు భూమి ఇస్తూ ఏదన్నా రేటు కట్టిస్తే ఖచ్చితంగా రైతులు కూడా సానుకూలంగానే ఉన్నారు భూమి ఇవ్వడానికి. నిర్మించాలనుకున్న ఎయిర్పోర్ట్ తొందర నిర్మిస్తే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పోయిన దుబాయ్కి వలస వెళ్ళిన వాళ్ళు కానీ, మరి ఇంకా ఇక్కడ జీవనాధారం లేని వాళ్ళకు కానీ చాలామందికి ఇక్కడ ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ ప్రాంతంలో పూర్తిగా జక్రంపల్లి, అరుగులు, అదేవిధంగా కొల్పాకు, మనోహరాబాద్, పడకల్ సంబంధించిన, అదేవిధంగా తొల్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు పూర్తిగా భూములు కోల్పోతారు ఎయిర్పోర్ట్ అయితే. అలాంటి క్రమంలో రైతులకు భూమి లేకుండా పోతుంది. అదే కోణంలో కూడా భూమికి ధర రావాలని కోరుతున్నారు. అసలు ఎలాంటి ధర ఉంటే బాగుంటుంది? ఎలాంటి ధర అంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీలో కేసీఆర్ గారే స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎకరాలు లక్షల్లో ఉన్నాయని చెప్పి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా రైతుకు మాత్రం సరిపోతుంది. ఎందుకంటే రైతు భూమిని చేసుకొనే బతుకుతాడు. ఆయనకు పైసలు ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు ఏం చేయాలన్నది రైతులు కూడా కొద్దిగా బాధపడతారు. ఆ డబ్బులు వృధాగానే పోతాయి తప్ప కానీ ఆయనకు భూమి మిగలదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటే ఆ ఎయిర్పోర్ట్లో ఏ రైతుదైతే భూమి పోతుందో ఆ రైతుకు భూమికి బదులు భూమి ఇస్తూ ఖచ్చితంగా కంపెన్సేషన్ కింద ఒక మంచి ధర ఇవ్వాలని సుమారుగా ఇప్పుడైతే ఇక్కడ ఎకరానికి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఎకరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం భూమి ఇస్తూ ఏమైనా కంపెన్సేషన్ కరెక్ట్గా ఇస్తేనే రైతులు కూడా సంతోషంగా ఉంటారు. రైతాంగం కూడా ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతులకు భూమి కావాలని పట్టుబడుతున్నప్పటికీ కూడా మా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అయితే మా పిల్లలు వీళ్ళందరూ కూడా చదువుల కోసం ఉపయోగపడతాయి డబ్బులు. ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అవుతుందనే చెప్తున్నారు. ఇంతవరకు కూడా మేము అమ్మాలంటే అమ్ముడు పోతలేదు. ప్రభుత్వం కూడా దాన్ని ఎయిర్పోర్ట్ కోసం సర్వే చేసి తప్ప మాకు ఎలాంటి పనులు జరగట్లేదు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అయితే బాగుపడతాం, మా భూముల కన్నా ధరలు వస్తాయి, మా ప్రాంతంలో మా పిల్లలను చదువుకునేందుకు పంపించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ రైతు కోరుతున్నారు. అంతేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టుకు బీజం పోసుకుంది. తెలంగాణ రాకముందు ఎయిర్పోర్టు కోసం ఇక్కడ సన్నాహాలు చేశారు. అధికారులు కూడా భూమి సేకరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ కూడా
తర్వాత కూడా పలు దఫాలుగా భూమి సేకరణ చేశారు. అయితే ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, భూమి సేకరించారు కానీ ఎయిర్పోర్ట్ కాలేదని చెప్తున్నారు. ఇక రైతులు చెప్పండి, ఎయిర్పోర్ట్ అయితే బాగుంటుందా కాకుండా బాగుంటుంది? సార్, నా పేరు రమేష్, మా నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం మనోహరాబాద్ గ్రామం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ తీసుకొచ్చారు. అప్పటి నుండి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రతిపాదన నాన్స్తూ వస్తున్నది. పలు దఫాలుగా అంతర్జాతీయ విమానాశ్రయం కొరకు పౌర విమానయాన సంస్థ ఏరోనాటికల్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు 2-3 దఫాలు. కానీ ఇంతవరకు ఇది పురుడు పోసుకోలేదు, శంకుస్థాపన జరగలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుండి గల్ఫ్కు వెళ్ళడానికి చాలామంది కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ మరియు ఇతర ప్రాంతాల నుండి చాలామంది హైదరాబాద్కి వెళ్ళాలంటే టైము మరియు డబ్బు వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ విమానాశ్రయం అయితే బాగుంటుందని ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా భావించారు. ఇక్కడ భూమి కూడా చాలా అనుకూలంగా ఉన్నది, సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది మరియు 1250 ఎకరాలు అసైన్మెంట్ అంటే ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఖర్చు తక్కువలో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రపోజల్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మరి ఉద్యోగాలు కూడా అవకాశాలు, యువతకు అవకాశాలు లభిస్తాయి, సమయపాలన అవకాశాలు లభిస్తాయి. మరియు ఇక్కడ భూముల రేట్లు కానీ లేకుంటే ఫ్యాక్టరీలు కానీ ఇంకా వాణిజ్యపరంగా చాలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తొందరలోనే ఇప్పటికైనా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడ విమానాశ్రయం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఇక్కడ మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది, ఏం చేస్తారు, విమానాశ్రయం అయితే ఎలా ఉంటుంది? మాకు 2.5 ఎకరాలు ఇక్కడ మా పక్కనే ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కనే. దానికోసం డెవలప్ అయితేనే బాగుంటుంది అని చెప్పి. కాకపోతే ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంటున్నది. ఈ పెండింగ్ ఉండట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు చేస్తారేమో అని చెప్పి అభిమానంతో మేము అనుకుంటున్నాం. అంతే. మీరు చెప్పండి, ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుంది? ఎయిర్పోర్ట్ అయితే బాగానే ఉంది సార్. మాది సొంత ప్రాపరు బాన్స్వాడ ఏరియా. ఇక్కడ దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. కానీ ఆ ఏరియా నుంచి కూడా ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ నుండి కూడా చాలామంది విదేశాలకు వెళ్ళిన బాగున్నారు. ఈ హైదరాబాద్ పోయి అక్కడ పోయి ఎక్కాలంటే కూడా ఇబ్బంది. కాకపోతే ఇక్కడ అయితే కూడా చాలా బాగుంటుందని మా కోరిక. ఇప్పటి వరకు కూడా భూమి సేకరించారు, రెవెన్యూ అధికారులు కానీ విమానయాన సంస్థ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా దఫాలుగా భూమి బాగుంది, అనువైనంగా ఉంది అని అన్నారు. ఇంతవరకు ఎయిర్పోర్ట్కి అయితే రూపం దాల్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేస్తే బాగుంటుందా చేయకుంటే బాగుంటుంది? అంటే నా పేరు భూమేష్ సార్. చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరూ డిసైడ్ అయ్యారు ఆల్రెడీ, చుట్టుపక్కల వాళ్ళు మేమందరం కూడా అయితే అని చెప్పేస్తే ఆ ల్యాండ్ అట్లనే ఉంచినాం. మన అక్వైలో ఉన్నాం కానీ అది మాకు కూడా అర్థం కాకుండా చెయ్యాలా, ఈ ల్యాండ్ చేసుకోవాలా వద్దనేది అనుమానం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఒక 6 నెలలు 1 సంవత్సరం తర్వాత ఆ ఇష్యూ తీస్తున్నారు, మళ్ళీ బంద్ చేస్తున్నారు. మాకు కూడా అసలు ఏం అర్థమవుతలేదు. ఏదన్నా ఈ గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకొని పట్టించుకొని ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో జక్రంపల్లిలో ఎయిర్పోర్ట్కు పురుడు పోసుకుంది, భూమి సేకరణ జరిగింది. తద్వారా కూడా ఎన్నో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని కూడా పలు దఫాలుగా సర్వేలు చేశారు. ఈ రైతులు కూడా ఎయిర్పోర్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మేము మా భూములు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. 12,500 ఎకరాలు కూడా అసైన్మెంట్ భూమి ఉంది, 1250 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. మిగతా పట్టా భూములు కూడా 780 పట్టా భూములు ఉన్నాయి. అదేవిధంగా తొల్లికొండ, కొల్పాక, జక్రాన్పల్లి, మనోహరాబాద్, అర్గుల్, బ్రహ్మన్పల్లి, పడకల్ గ్రామాలు కూడా, కలిగొట్ట గ్రామం కూడా ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు. ఈ భూములని కూడా రైతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం దీన్ని సరైన సమయంలో ఇస్తుందా, చేస్తుందా, చేయదా అనే సందిగ్ధంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది, చేయకుంటే మా భూములు మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి ఇక్కడ రైతులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.